ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్ గారికి, సిస్టర్ గారికి వేలాది వందనాలు. నేను నా పేరు లలిత. నేను రాయగఢ్ నుండి మాట్లాడుతున్నాను. మాది ఒరిస్సా. 3, 4 సంవత్సరాలు బట్టి మేము నా పిల్లలు ప్రార్థన చేస్తున్నాం. నా భర్త, మా అత్తయ్య గారు మారు మనసు పొందలేదు. అయితే కొన్ని సంవత్సరాలుగా 4 గోడల మధ్య మేము ఏ చర్చికి వెళ్ళలేదు. ఏదో యూట్యూబ్‌లో ప్రార్థనలు వింటూ, వాక్యం తెలుసుకొని, పాటలు పాడుకొని, స్తుతించి ప్రార్థించుకునేవారం. యూట్యూబ్‌లో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. దేవుడు 3 గంటల 30 నిమిషాల సమయానికి ఆరాధనలో పాల్గొనమని అందరూ చెప్తుండగా విని నేను కూడా పాల్గొన్నాను. నా ఇల్లు కట్టుకున్నాం ప్రభువా. మేము అద్దింట్లోకెళ్ళాము. పూజలు చేసి అద్దింట్లోకి వచ్చాము. కానీ కొత్త ఇల్లు కట్టుకొని మేము ప్రార్థన చేసి ఇంట్లో దిగాలని ఆశపడుతున్నాం ప్రభా. నా ఆశ నెరవేర్చినందుకే స్థుతులు నేను ప్రతిరోజు ప్రార్థనలో చేయగా దేవుడు అద్భుతరీతిగా నా భర్తకు మారు మనసు పొందించి, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, నేనెందుకు ఇలాగ పూజలు చేయాలి, నేను అందరం కూడా ప్రార్థన చేసి ఇంట్లో దిగుదామని గొప్ప అద్భుత కార్యం మాకు జరిపించారు. మే నెల మొదటి మే నెల 1వ తేదీన మేము ఇంట్లోని దిగాము. ఆ విగ్రహాలన్నీ నా భర్త చేతుల మీదుగా తీసివేశారు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నాము. మరియు నా పిల్లలు 10th క్లాసు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకే దేవునికి స్తోత్రాలు. మరి ఇల్లు ఆర్థికంగా మాకు సహాయం కావాలి. పెన్షన్ లోను మా అత్తయ్య గారు తీసుకుందామని తిరిగాము. వయసు అయిపోయింది, మేము పెన్షన్ లోన్ ఇవ్వము అన్నారు. కానీ ఉదయకాల ప్రార్థనలో స్తుతించగా దేవుడు పెన్షన్ లోన్ కూడా ఇచ్చారు. దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అలాగే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసినందుకు దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంకా కూడా నా గోల్డ్ కూడా బ్యాంకులో ఉంది. ఆ గోల్డ్ కూడా వచ్చేసినందుకే మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలను ప్రార్థన చేసుకుంటున్నాను బ్రదర్. అది కూడా వచ్చిన వెంటనే సాక్ష్యం చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.